ఈ పీరియడ్‌లోనే చంద్రబాబు నాయుడు గారు స్టెప్ డౌన్ అయ్యి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెడతారు అని, కూర్చోపెట్టాలి అని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది, జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ మీడియా కూడా కొందరైతే డైరెక్ట్‌గానే చంద్రబాబు గారు మీరు ఇక దిగిపోయి లోకేష్ గారిని కూర్చోబెట్టాలి అది ఇది అని చెప్పి డైరెక్ట్‌గా తెలుగుదేశం పార్టీ ఛానల్‌లోనే డిమాండ్ చేయడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ అదే సమయంలోనే ఆఫ్‌కోర్స్ లేండి తెలుగుదేశం పార్టీ తదుపరి లీడర్ నారా లోకేష్ గారే కాబట్టి అండ్ అదే సమయంలోనే చంద్రబాబు గారు యాక్టివ్గా హుషారుగా ఉన్న ఈ పీరియడ్లోనే లోకేష్ గారిని కూర్చోబెట్టి చంద్రబాబు గారు కనుక నడిపించుకుంటూ వస్తే ఏమన్నా లోటుపాట్లున్న ఓవర్కమ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ భావించడంలో తప్పు లేకపోవచ్చు. అండ్ వాళ్ళు సీఎం చేయాలి అనుకుంటే చేసేయచ్చు కూడా, ఎందుకంటే 134 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు కాబట్టి. బట్ ఇక్కడ కూటమి ఉంది, మళ్ళీ ఎన్నికల్లో కూడా కూటమి కలిసే పోటీ చేస్తుందని చెప్పి ఇప్పటికే కూటమి పార్టీలని ఘనంగా ప్రకటించుకుంటూ వస్తున్నారు కాబట్టి బీజేపీ అధ్యక్షుడు మొన్న మాధవ్ ఏకంగా 30 ఏళ్ళు కలిసి ఉండాలి అన్నారు, కలిసి ఉంటామేమో అన్నారు. జనసేన అధ్యక్షుడు 15 ఏళ్ళు అంటున్నారు, ఇంకా టీడీపీ వాళ్ళు అదే మాట అంటూ ఉన్నారు. సో అటువంటిప్పుడు వాళ్ళ అభిప్రాయం తప్పదు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు అని. సో బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, జనసేన దాని అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఏదైనా ఒక మంచి ముహూర్తం చూసి లోకేష్ గారిని కూర్చోబెడతారు అని ఆ చర్చ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బట్ సరే లోకేష్ గారిని డైరెక్ట్గా కూర్చోబెడితే అప్పుడు జనసేన శ్రేణుల స్పందన ఎట్లుంటుంది, రాష్ట్ర ప్రజల స్పందన ఎట్లుంటుంది, తెలుగుదేశం పార్టీలోనే మరి అందరి యాక్సెప్టెన్సీ ఎంతవరకు ఉంటుంది అన్నది తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం ఇంకా సగం 2 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది కాబట్టి బహుశా 6 నెలలు 1 ఇయర్ తర్వాత లోకేష్ గారి నాయకత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు రకరకాల వాళ్ళు బయటకు వస్తారేమో తెలియదు. అని ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే అప్పుడు స్పందన ఎట్లుంటుందో కూడా తెలియదు. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు గారిని ఒక యాంకర్ ఇదే ప్రశ్న అడగడం, లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే ప్రొజెక్ట్ చేస్తే జనసేన అండ్ దాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రఘురామకృష్ణరాజు గారు నో కామెంట్స్ అని చెప్పి సమాధానం చెబుతూ ఉన్న ఈ క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. ఆయన ప్రశ్న అడగడం, డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు నో కామెంట్ అన్న ఈ స్పందన బహుశా ఇది చాలా ప్రశ్నలు ఏమైనా లేవనెత్తుతూ ఉందా? రఘురామకృష్ణరాజు గారి స్పందన డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారికి చాలామంది నాయకులతో ఎమ్మెల్యేలతో డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది, చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనే కదా డిప్యూటీ స్పీకర్ గారు కూడా. సో మరి ఇప్పుడు ఈ నో కామెంట్ అనే స్పందన అది తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉంది. అసలు ఏ కోణంలో చూడాలి? ఒకవేళ లోకేష్ గారిని నాయకుడిగా కూర్చోబెడితే భవిష్యత్తులో ఎదురయ్యే కొన్ని సవాళ్లను ఇప్పుడు ఏమైనా నో కామెంట్ అన్నారు. మిగిలిన వాళ్ళు కూడా చాలామంది ఇంటర్నల్గా వ్యతిరేకించి అసంతృప్తిగానే ఉన్నారా ప్రతి దగ్గర లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ని, నాయకుడిగా లోకేష్ గారి ప్రొజెక్షన్ని. అండ్ ఇప్పుడు బేసిక్గా వీళ్ళందరూ ఏంటి, లోకేష్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగానో ముఖ్యమంత్రిగానో కూర్చోబెడితే అది ఎంతవరకు పార్టీ కానీ రాష్ట్రానికి కానీ ప్రొటెక్టివ్గా ఉంటుంది అని వాళ్ళు ఆలోచించుకుంటారు, ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది పార్టీకి అని. మరి ఇప్పటికిప్పుడు చాలా చోట్ల లోకేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మొత్తం ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్గా తానే నడుపుతూ ఉన్నారు అని అన్న ప్రభుత్వం ఇంకా సగం కూడా పూర్తి చేసుకోలేదు కాబట్టి అందరూ అసంతృప్తి బయటకు వెళ్ళగక్కలేకపోవచ్చాము. బట్ ఆ టైం వచ్చింది అంటే అందరూ అంటే ఏమంటారు దాని మీద వాళ్ళ అభిప్రాయాలు ఓపెన్గా చెప్పే పరిస్థితి రావచ్చు. అవి కనుక ఎక్కువ పెరిగితే పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. మరి వీటన్నింటినీ చంద్రబాబు గారు ఓవర్కమ్ చేసుకొని లోకేష్ గారిని కూర్చోబెడతారా, లేకుంటే ఈ పీరియడ్ అంతవరకు అలా వాటి జోలికి పోకుండా వెళ్ళొచ్చా? నెక్స్ట్ ఎలక్షన్స్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎదుర్కోవడం శ్రేయస్కరం అని చెప్పి వాళ్ళు ఏమైనా భావిస్తారా? సో ఉగాది దసరా అని చెప్పి లోకేష్కి ముఖ్యమంత్రిగా ముహూర్తం అని వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీడియా అండ్ లోకేష్ గారిని బాగా అభిమానించే వాళ్ళు టీడీపీ వాళ్ళు పెడుతున్నటువంటి ముహూర్తాలు 2029 వరకు నిజం కాకపోవచ్చా? చాలా ప్రశ్నలు అయితే యాక్చువల్గా ఇప్పుడు సమాధానం దొరకాల్సినటువంటి ప్రశ్నలు.
బట్ నాయకత్వ మార్పిడి అంత ఈజీగానే జరుగుతుందా జరగదా అన్నది అసలు $1,000,000 ప్రశ్నే. అంత ఈజీగా జరుగుతుందా, లేకుంటే ఏమైనా కనుక కాంప్లికేషన్స్ జరగచ్చు తెలియదు. ఇప్పుడు రామారావు గారిని దించేసి చంద్రబాబు గారు అప్పుడు పార్టీని ప్రభుత్వాన్ని లాగేసుకున్నప్పుడు చాలా పెద్ద డ్రామా జరిగింది. బట్ అప్పుడు మీడియా ఒకటే ఉండే కాబట్టి, అది చంద్రబాబు గారి చేతిలోనే ఉండే కాబట్టి, చంద్రబాబు గారు ఆ మీడియాతో కలిపి అదంతా ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి అప్పుడు కాసింత సాఫీగానే జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా ఉండకపోవచ్చేమో, ఏమో తెలియదు. రఘురామకృష్ణరాజు గారి నో కామెంట్ అన్నది ఎన్నో ప్రశ్నలు అయితే మిగిలిస్తుంది. మరి సమాధానాలు కూడా దొరుకుతాయేమో చూద్దాం.